కీర్తనల గ్రంథం 69:21 ఏమని రాస్తుంది? ఆల్రెడీ ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం జరగబోయేది తీసుకుంటున్నాడు. అందరూ రెడీయా? చెప్పొచ్చా? గ్లాసులు నలిపిన సౌండ్ వస్తుంది కానీ నా మాట వినపడుతుంది, నాకు ఆ సౌండ్ వినపడుతుంది, గ్లాసులు నలిపిన సౌండ్. సరే, అక్కడ ఏమైందంటే లేఖనాలు నెరవేరినట్లు అని అక్కడ కీర్తి ఇప్పుడు యోహాను గ్రంథం 19:28 ఏముందో ఒకసారి స్పష్టంగా చదవండి. నేను తప్పికొనుచున్నానను యేసు ఎరిగి లేఖనమును, ఆ లేఖనం ఎక్కడుంది? కీర్తనలు 69:21 దేవుడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే నేను పలానా టయానికి సెలవులో ఇలా ఉంటాను, ఆ టైంలో నేను మాట్లాడతానని బైబిల్లో మనకి ముందే చెప్పబడింది కదా. సపోజ్ ఎగ్జాంపుల్గా బైబిల్లో ఉన్న కొన్ని ఇప్పుడు జరుగుతున్న మనకి మనం ఉన్న కాలంలో ఆల్రెడీ బైబిల్లో చెప్పబడిన మాటలు కొన్ని ఏదైనా చెప్పగలరా? ఇప్పుడు జరుగుతున్న వాటికి బైబిల్లో నిజమైన గ్రంథం అని చెప్పడానికి ఏదైనా? ఇంకా ఐ మీన్ అప్పటికి బైబిల్లో నిరూపించబడి ఇప్పటికీ మనకు జరుగుతున్నాయి కళ్ళ ముందు. బైబిల్లో నిజమైన గ్రంథాలు ఇప్పటికీ కొన్ని మనం కళ్ళ ముందు రోజు మనం చూస్తూనే ఉంటాయి. ఓకే, తెగుళ్ళు, కరువు కాటకాలు, భూకంపాలు, ఈ ఎక్కడ రాయబడి ఉన్నాయి? యుద్ధాలు, మత్తయి సువార్త. కానీ అసలు సృష్టి స్టార్టింగ్ లోనే దేవుడు జరగబోయేది కూడా ముందే చెప్పాడు. అది ఎలా అంటారా? పాముకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? పాముకి 4 కాళ్ళు ఉంటాయి. కానీ ఇప్పుడు ఎలా ఉంది అది? అది ఎవరు చేశారు అంటే బైబిల్లో దేవుడు చెప్పినట్టు ఇప్పటికీ ఉంది కానీ. సరే, సృష్టిలో ఆడవాళ్ళ గురించి దేవుడు ఏం చెప్పాడు? ప్రసవ వేదనతో పిల్లల్ని కంటారు. అది ఇప్పుడు జరుగుతుందా? దేవుడు ఆదాము గారిని శపించాడు. ఏమని శపించాడు? కష్టపడాలి. ఇప్పుడు ప్రతి ఇళ్లలో ఎవరు కష్టపడుతున్నారు? మగవాళ్ళు కష్టపడుతున్నారు, కానీ వాళ్ళ ఆడవాళ్ళు కూడా కష్టపడుతున్నారు. కానీ దేవుడు ఇచ్చిన మాట ఎక్కడికి వచ్చిందని? బైబిల్లో. అంటే బైబిల్లో ఇప్పటికీ నిజమైన గ్రంథం అని నిరూపించడానికి ఇన్ని మన మధ్య అంటే జరుగుతున్నాయి. దాంట్లో ఒక మాట ఏంటంటే, ఇది దేవుడు ఆల్రెడీ ఇప్పుడు ఇంతమంది సేవకులు ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నారు. మన పాస్టర్ గారు చదవన్నా, లేకపోతే బయట చాలా మంది సేవకులు ఉన్నారు. వాళ్ళు బైబిల్ నిజమైన గ్రంథం చెప్పడానికి కారణం ఏంటి? వాళ్ళు దేవుడు నమ్ముకొని దేవుడే నిజమైన అని బైబిల్ నిజమైన గ్రంథం, దేవుడే నిజమైన దేవుడని చెప్పడానికి కారణం ఏంటి? మాట నేను తప్పుకున్నప్పుడు వాళ్ళు ఏమిస్తారు? నాకు చిరుకనిస్తారు. ఓకే, సరే, ఇప్పుడు ఆ మాటకు వద్దాం. యోహాను సువార్తలో దేవుడు చెప్పింది ఏంటి? నేను తప్పికొనుచున్నాను. యాక్చువల్గా దేవుడు ఆ మాట దేనికోసం చెప్పాడు? లేఖనాలు నెరవేర్చడానికి కోసం చెప్పాడు. కానీ దేవుడు ఆ టైంలో ఆ మాట పలకున్నప్పుడు ఒకసారి ఆయన అక్కడ తీసుకెళ్లారు న్యాయం తీర్పుకి. అక్కడ తీర్పుకి వెళ్ళిన తర్వాత కూడా ఆయన దగ్గర పిల్లలు ఆ న్యాయస్థానం నిల్చున్నప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్పారంటే, ఈయన నాకు ఏ దోషము కనపడలేదని ఎవరు చెప్పారు? న్యాయస్థానంలో ఉన్న పిల్లలే ఆయన నాకు ఏ దోషము కనపడలేదని అన్నిసార్లు చెప్పిన మనకు యాక్చువల్గా ఇప్పుడున్న మన లోకంలో ఒక సామెత ఏదో ఉంది, 100 మంది దోషులు ఏదో ఉంటుంది కదా, శిక్షింపబడిన పడలేదు కానీ ఒక నిర్దోషి మాత్రం శిక్షింపబడకూడదు. కానీ మనకు తెలిసిన చరిత్రలోనే మనకెలా ఉందంటే, మనకు తెలిసిన బైబిల్ చరిత్రలో ఆయన నిర్దోషి అని చెప్పి ఆయన 5 సార్లు చెప్తాడు. ఆయన అంటే నాకు ఏ దోషం కనపడలేదు, ఆయన నిర్దోషి అని చెప్పిన ఆయన తీసుకెళ్లి సిలువ వేశారు. ఆ సిలువ వేసింది ఎవరు? ఆయన్ని యూదులు. వాళ్ళు స్వజనులు, మనుషులు. ఆయన సృష్టించిన మనిషి చివరికి ఆయన ఏం చేశాడు? సిలువ వేశారు కదా. సో ఒక ఆయన బైబిల్ ఎక్కడో నేను చదివే పుస్తకంలో రాస్తా, ఆయన సృష్టించిన మనుషుల చివరికి ఆ సృష్టికర్తని సిలువ వేసి మరణానికి అప్పగించారండి. కానీ ఒక మనిషికి దేవుడు చంపేంత అధికారం లేదు, అంత శక్తి లేదు. కానీ దేవుడు ఆయనంతా ఆయన వెళ్ళి, మీరు ఎదుర్కొన్న దేవుడు నేనే, నన్ను మీరు పట్టుకొని అని ఆయన లొంగిపోయాడు. కాబట్టి ఆయన న్యాయస్థానంలో కూడా ఆయన ఏ మాట కూడా పలకకుండా ఆయన ఎన్నిసార్లు అయినా మౌనంగా ఉండి ఆయన వచ్చిన మాట ఆయన భూలోకానికి వచ్చినది నెరవేర్చడానికి కోసం ఆయన సైలెంట్గా ఉండిపోయాడు. అసలు నేను చెప్పగలుగుతున్నది ఏంటంటే, యోహాను సువార్త 4:14 14
యోహాను సువార్త 4:14 నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు తప్పికొనడు. చాలు. సో నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు తప్పికొనడు అని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు వారే చెప్పారు. అలాంటిది ఆయనకి నాకు దాహం వేస్తాను ఆయన ఎలా అన్నాడు? ఏ విషయంలో దాహం వేస్తుంది ఆయనకి? ఓకే, ఆత్మల కొరకు. ఇంకోటి యోహాను సువార్త 7:37 ఎవరైనా తప్పికొనే ఎలా నా ఎద్దకు వచ్చి లేఖనం నెరవేరడం కోసం ఆయన తప్పికున్న మాట అని రాయబడింది కాబట్టి ఆయన ఆ మాట పలికారు. దేవుడు భూమి మీదకి వచ్చిన ఎన్నో వచ్చింది దేనికంటే ఆయన కోసం రాయబడిన ప్రవచనాలు మొత్తం నెరవేర్చాలి. దాంట్లో ఒక మాటే నేను తప్పికొనిచున్నాను అని. కానీ ఆయనకి తెలుసు ఆ నీళ్ళలో ఏముందో కూడా తెలుసు, ఆయనకి ఏమి ఇస్తారని కూడా తెలుసు. కానీ ఆ మాట పలికిన తర్వాత వాళ్ళు ఏం తీసి ఇచ్చారు ఆయనకి? చేదు చెట్క. చేదు చెట్క అంటే తెలుసా ఏంటిది? చేదు చెట్క అంటే మద్యం, అది మందు, మత్తు మందు. ఆ మందు ఇచ్చినప్పుడు దేవుడు అది తాగలేదు, అది అపవిత్రం, అది శరీరానికి అపవిత్రం. కానీ ఆయన అపవిత్రం పరచుకోలేదు ఆ శరీరాన్ని. అది తాగకుండా దాన్ని పక్కకి నెట్టేశారు. కానీ ఒకటి ఆ బైబిల్ స్టార్టింగ్లో చూసుకుంటే మనకి హాగరు, ఇస్మాయిల్ వాళ్ళు ఎడారిలో కూర్చొని ఏడుస్తూ ఉంటే, ఎడారిలో ఎవరైనా నీళ్ళు తెప్పించగలరా? మన గట్టిగా ఎడారిలో 1 గంట నడిస్తే పడిపోతాం. అలాంటిది వాళ్ళు అంత బాధపడి ఎదుగుతున్న ఆ కన్నీళ్ళకి దేవుడు కరిగిపోయి అక్కడ నీటి బుగ్గ పుట్టించాడు. కానీ అది ఇప్పటికీ అరేబియా దేశంలో ఇప్పటికీ ఉంది అది బైబిల్లో ప్రూఫ్, అది ఇప్పటికీ ఉంది. ఇంకోటి అదే మోషే ఇశ్రాయేలు నడిపించినప్పుడు ఆయన బండలో ఉండి నీళ్ళు రప్పించారా లేదా? అది అరణ్యం. ఇప్పటికీ ఇశ్రాయేలు దేశంలో కొన్ని ప్రాంతాలు కొండల ప్రాంతాలు ఉన్నాయి. సో అలాంటి ప్రదేశాల్లో దేవుడు వాళ్ళ దాహం తీర్చడానికి బండను కొట్టి వాళ్ళకి దాహం తీర్చాడు. అది ఇప్పటికీ ఉంది, ఇశ్రాయేలు దేశం ఇప్పటికీ ఉంది అది. ఓకే, సో అలాంటి ఆయన ఫస్ట్ నుండి బైబిల్ స్టార్టింగ్ నుండి అందరూ దాహం తీర్చిన ఆయన ఆ మాట పలకడానికి కారణం ఏంటంటే నిత్య నరకంలో మనం వెళ్ళి అక్కడ నిత్య నరకంలో మనకి ఏముంటుంది? అగ్నేయాలు, పురుగు చావు, ఇంకా ఆకలి తప్పికలు ఉంటాయి. సో ఆకలి అక్కడికి వెళ్ళి మనం అరిచి దాహం కావాలని అడగడం అంటే మనం అడగడానికి ముందే ఆయనే వచ్చి ఆయన దాహం ఇవ్వమని అడిగి, దేనికి అంటే మీకు బైబిల్లో ఎగ్జాంపుల్ చూపిస్తారు. లోకాసు వార్త 16:24 వచ్చింది. లోకాసు వార్త 16:24 వచ్చిన. తండ్రివైన అబ్రహామా నా అక్కడ ఎవరున్నారు? అక్కడ ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు లోపల ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? ఏ దాహంతో ఉన్నాడు? ఇప్పుడు మనం మనందరూ ధనదాహంతో ఉన్నవాళ్ళు కాదు, ఎవరు ఫ్యామిలీ కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. కానీ ఆయన ఇంకా ధనదాహం అంటే దేవుడికి మించి ఆయన ధనంతో ఉండిపోయి ఆ ధనదాహంలో దేవుడిని కూడా మర్చిపోయాడు. సో ఆయన నరకంలోకి వెళ్ళిన తర్వాత ఆయన ఏమడుగుతున్నాడు? మనకి రేపు మన నరకం కలిస్తే మనం కూడా అదే పరిస్థితి. కాబట్టి ఆయన మన కోసం వచ్చి అలాంటి తప్పికలు తీర్చడానికి ఆయన శిలువలో మరణించి ఆ మాట పలికి నేను తప్పికొన్నాను అని చెప్పి మన తప్పికి తీర్చడానికి ఎలా తెలుసుకొని దేవుడు శిలువలో ఉన్నప్పుడు ఆయనకి చేతి చెరుకుని ఎన్నిసార్లు ఇచ్చారు? చేతి చెరుకును దేవుడు శిలువలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఇచ్చారు? ఇలా ఉంటే నాకు తెలిసి బైబిల్ తీసుకుంటే అసలు తెలియదు అంటున్నారు. నాకు తెలియదు, నేను బైబిల్ చదివాను 2 సార్లు, ఇంకా 3 సార్లు, ఇంకా ఒకసారి ఉంటుంది. ఆయనకి ఒకసారే ఇస్తారు కదా. కానీ ఇశ్రాయేలుని మోషే పరిపాలించినప్పుడు ఒకసారి దేవుడు మోషేకి ఏం చెప్తారు? బండని ఎన్నిసార్లు కొట్టమని చెప్తాడు? మోషే ఒకసారా 2 సార్లు? అందరూ నామాలు చెప్తారు, నేనేం చెప్తాను? ఆన్సర్ 1 2? ఒకసారేనా? ఒకసారి కొట్టమంటారు. కానీ మోషే ఎన్నిసార్లు కొడతాడు? 2 సార్లు. దాని ప్రతిఫలం ఏంటి? ఆయన స్నానం చేసి చూడలేడు. సో దేవుడు ఆల్రెడీ ఒకసారి చేరు చరిత్ర తీసుకొని ఆల్రెడీ ఆ చేరు అనుభవించాడు. కానీ మనం చేసే పాపాల వల్ల మళ్ళీ ఆయన ఏం చేస్తామంటే మళ్ళీ అదే చేరు మనకు ఆయన్ని అప్పగిస్తున్నాం. దానివల్ల మనం ఏమవుతాం? నరకంలోకి వెళ్ళి మళ్ళీ అదే బాధ, నాకు మళ్ళీ ఆటలతో మళ్ళీ ఉంటాం ఆ నరకంలో. అలానే మళ్ళీ ఏడుస్తూ ఉంటాం దాహం కోసం. ఎంత ధనవంతుడు ఆయన, ఎంత బాధ లోపల ఉన్నప్పుడు ఆయన ఎంతో
నాకు తెలిసి చాలా అనుభవించుంటాడు. ఆయనకి అన్ని సౌకర్యాలు ఉన్నట్టు కానీ చివరి నరకానికి వెళ్ళినప్పుడు కనీసం ఒక నీటి పట్టుకోలేదు. సో మన ఈ లోకంలో మనకు మెయిన్గా మనకు ఉండేది శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మం, ఇంకా నాకు తెలిసి మూడే. ఇంకేమైనా చెప్తారని నేను ముందు సరే. ఆ మూడు కాకుండా ఇప్పుడు ప్రజెంట్ మన చెప్తున్నాను కానీ నేను కూడా చదువుతున్నప్పుడు నన్ను నేను సజెషన్ ట్రై చేస్తూనే ఉన్నా. నేను ఆఫీస్ పనుల మీద అంత యాక్చువల్గా నేను ఒకసారి ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు కూర్చొని ఏదైనా టెన్షన్ వచ్చినప్పుడు ఏదైనా వర్క్ హెవీ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాను. సో ఇంతసేపు కష్టపడతా ఉంటాను కదా, సపోజ్ రేపు డబ్బులు సంపాదించాను, రేపు పొద్దున మా పిల్లలకి ఫ్యామిలీకి ఇస్తాను, రేపు పొద్దున నెక్స్ట్ వాళ్ళు ఎవరో ఇస్తారు, లేకపోతే ఎవరెవరు ప్రసంగి దేవుడు ఆలోచన చెప్తారు. నువ్వు సంపాదించిన ప్రతిదీ వ్యర్థమే. అది ఎవరికి తెలియదు కూడా. నా ఆశ ఎవరు అనుభవిస్తారో కూడా నాకు కూడా తెలియదు. నేను చనిపోయిన ఒక 5 సంవత్సరాలు 5 తర్వాత ఎవరు అనుభవిస్తారు నా పేరు కూడా తెలియాలి. సో అలాంటి బైబిల్లో ఉంది. అలా ఆలోచిస్తూ ఉంటాను. కానీ ఇప్పుడు సేవ చేస్తున్న సేవకులు తిండి ఉండి లేక కష్టపడి నడుచుకుంటాను ఎక్కడ సువార్త వెళ్ళి వాళ్ళు ఎన్ని సువార్త దేవుని సేవ చేయాలి, మన ఫ్యామిలీ మంచి పొజిషన్లో ఉండాలి. అది దేవుడు ఉండలేదు. కానీ ఆయనకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. అది నేను ఇస్తున్నాను. కొద్దిగా నాకు ఒకసారి బాధేస్తుంది. స్టిల్ నేను దాన్ని సర్దిద్దుకోలే పరిస్థితుల్లో కొన్నిసారి వెళ్ళిపోతాను. ఒకసారి ప్రార్థన చేసుకుంటాను, ఒకసారి కుదరకపోవచ్చు. కానీ అలాంటిది ఒకసారి ఆలోచిస్తున్నప్పుడు సేవ చేస్తున్న ప్రతి సేవకుల గురించి నేను ఆలోచించింది ఏంటంటే వాళ్ళు దేవుడి పట్ల దాహాన్ని, వాళ్ళు ఆయన అనుకున్న ఆయన తప్పిపోయిన దేని గురించి, ఆత్మల గురించి వాటిని ఎవరు తెలుస్తున్నారు? సేవకులు. సో వాళ్ళకి మనం వాళ్ళని మనం కొద్దిగా వాళ్ళకి సహకారం చేస్తే ఆత్మలో మనం కూడా పాల్పంచుకున్న వాళ్ళు. సో మనం చేసినప్పుడు ఎవరైనా ఆత్మను రక్షించినప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మన విజయానికి ఉన్నారు కదా, శాంతి ఒకసారి నేను అక్క విజయానికి ఫోన్ చేస్తుంటే మామూలుగా అంట, ఆంటీ మీరు సామాన్యంగా మాట్లాడి ఒకరు అని ఊరికి అంటా ఉంటాను నవ్వుతా. ఆంటీ ఓ రోజు అక్క చెప్పింది విజయాన్ని మాట్లాడుతూ రైల్వే కోర్సులో ఉన్నప్పుడు ఆ చుట్టూ నలుగురు ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ గంటల సేపు మాట్లాడిన చివరికి ఆమె దేవుని వైపు తీసుకొచ్చి అక్కడున్న నలుగురు నేను ఎప్పుడైనా ఒక చర్చిలో ఒక కొత్త ఎవరు చూశాను అంటే ఎవరు ఇలాంటి రైల్వే కోర్సులో ఉన్నారు, మా ఇంటి పక్కన ఎవరు తీసుకొచ్చారంటే మా అమ్మ తీసుకొచ్చి చెప్పే విధానం అంటే వాళ్ళని ఎంతసేపు మాట్లాడి కానీ దేవుని దగ్గర తీసుకొస్తుంది. ఆమెకి ఆత్మలలో దాహం అన్నమాట. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అలా ప్రతి మనిషికి ఉండి దేవునిలో ప్రతి ఆత్మను నడిపించి మనం కూడా తప్పిపోయి ఉండాలని